జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం మంగళవారం 4 నవంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. తిథి చతుర్దశి రాత్రి 10:33 వరకు. తదుపరి పౌర్ణమి. వారం భౌమవారము. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి అశ్విని. యోగం వజ్ర మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి సిద్ధి. కరణం గరజి మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:33 వరకు. తదుపరి విష్టి. వర్జ్యం ఉదయం 6:08 నుండి ఉదయం 7:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి ఉదయం 9:21 వరకు. తిరిగి రాత్రి 10:43 నుండి రాత్రి 11:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:49 నుండి సాయంత్రం 4:19 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి ఉదయం 10:34 వరకు. గుళికాకాలం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి తెల్లవారుజామున 5:31 వరకు. అమృత గడియలు ఉదయం 10:24 నుండి ఉదయం 11:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈరోజు పండుగలు విశేషాలు. ఈరోజు రాశి ఫలాలు. మంగళవారం 4 నవంబర్ 2025. మేషరాశి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు, ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ మార్పులు ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమును ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు సూచనలున్నాయి. మిథున రాశి. ప్రయాణంలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల అకాల వివాదాలు ఉంటాయి. కర్కాటక రాశి. సోదరులతో ఆర్థిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి తిరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందగుడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారం నిరుత్సాహపరుస్తాయి. దేవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. తులారాశి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఆస్తి వివాదాలు తొలుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూలత ఉంటుంది. ధనుస్సు రాశి. ప్రముఖులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషిస్తాయి. గృహాల శుభకార్యాలు నిర్వహిస్తారు. మకర రాశి. చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు అవాంతరాలు తప్పవు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ప్రయత్నాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుంభరాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితిని ఉత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాల్లో మందగుడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మీనరాశి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల్లో బయటపడడానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ. శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరుమయ స్వామి.